తెలంగాణ స్టేట్ వచ్చేసి మనకు డీసెట్ నోటిఫికేషన్ 2020ని రిలీజ్ చేయడం జరిగింది. అది చూద్దాం. తెలంగాణ స్టేట్ డీసెట్ అంటే డైట్ సెట్ లేదా టీటీసీ అని అంటాం. ఇది 2020 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 8, 2020. దీని కోర్స్ వచ్చేసి 2 years ఉంటుంది. అర్హత ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వచ్చిన వాళ్ళు రాయొచ్చు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఓసీబీసీ క్యాండిడేట్ వాళ్ళకి 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే 45 మార్క్స్ పర్సెంటేజ్ ఉత్తీర్ణత సాధించాలి. దీనికి ఏజ్ వచ్చేసి 17 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. దీనికి గరిష్ట వయోపరిమితి అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ పరీక్ష విధానం మొత్తం కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కు ఉంటుంది ఎగ్జామ్ అంతా కూడా. మరి ఎగ్జామ్ మొత్తం కూడా మనకు 3 పార్ట్లుగా విభజించబడి ఉంటుంది. అందులో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉంటాయి. పార్ట్ 1 ఏమో జీకే అంటే జనరల్ నాలెడ్జ్, తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ కలిపి పార్ట్ 1 ఉంటుంది. ఈ రెండు కలిపి మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు ఉంటాయి. అయితే జీకేకి ఏం చదవాలి అని అంటే మనకు రీసెంట్గా వస్తున్నటువంటి పరిణామాల గురించి కానీ, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, కరెన్సీ కావచ్చు, రాజధానులు కావచ్చు, క్రీడలు కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత రీసెంట్గా వస్తున్నటువంటి న్యూస్ పేపర్ కటింగ్, తర్వాత వార్తలు వచ్చినటువంటి రీసెంట్ వార్తలు అన్నింటిని కూడా మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. టీచింగ్ యాప్టిట్యూడ్ అని అంటే మనకు టీచింగ్ మీద మనకు ఆసక్తి, అభిరుచి అనేది ఉంటుంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి టీచింగ్ యాప్టిట్యూడ్లో ఉంటుంది. ఈ పార్ట్ 1లో మనకి జీకే, టీచింగ్ యాప్టిట్యూడ్ 2 ఉంటాయి. ఈ 2 మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్కులకు ఉంటుంది. తర్వాత పార్ట్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్ ఏమో 10 క్వశ్చన్స్కు 10 మార్కులు ఉంటుంది. ఇది మనకు 10th స్టాండర్డ్ బేస్గా తీసుకోవాలి. దీంట్లో ఎక్కువగా మనము గ్రామరు, ఆర్టికల్, టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఉంటాయి కదండి. దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. తర్వాత తెలుగు వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్కులు ఉంటాయి. ఇది మనకు 8th, 9th, 10th ఈ 3 క్లాసెస్ మనం చూసుకోవాలి. కవి పరిచయాలు, ఛందస్సు, అలంకరణాలు ఇవన్నీ ఉంటాయి కదండి. వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాత పార్ట్ 3 వచ్చేసి మనకు మ్యాథ్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ ఇవి కలిపి మనకు పార్ట్ 3 సెక్షన్లో ఉంటాయి. మ్యాథ్స్ వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్కి 20 మార్కులు ఉంటాయి. ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ 2 కలిపి మనకు 20 ఉంటాయి. అంటే ఫిజికల్ సైన్స్ వచ్చేసి 10 క్వశ్చన్స్కి 10 మార్కులు, బయో సైన్స్ వచ్చేసి 10 క్వశ్చన్స్కి 10 మార్కులు ఉంటాయి. సోషల్ ఏమో 20 క్వశ్చన్స్కి 20 మార్కులు ఉంటాయి. ఇదంతా కూడా మనకు 8th, 9th, 10th స్టాండర్డ్ వరకు మనం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డైట్ సెట్ యొక్క ర్యాంకుల కేటాయింపు ఏ విధంగా చేస్తారని అంటే మనకు ఓసీబీసీ క్యాండిడేట్స్కు కనీసం 35 మార్క్స్ ఉండాలి. అలా దాన్ని బట్టి వాళ్ళు మనకి ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి ర్యాంకులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి కనీస మార్కులు లేవు, వాళ్ళకు ర్యాంకులు ఇచ్చేస్తారు. అయితే దీనికి ఫీజు వచ్చేసి ఎగ్జామ్ రాయడానికి మనం ఎంత ఫీజు కట్టాలి అంటే అన్ని కేటగిరీ అభ్యర్థులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కూడా 450 రూపాయలను మనం ఫీజును చెల్లించాలి. దరఖాస్తు విధానం అంతా కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 8, 2020 అంటే మనకి ఈ మంత్లోనే మనకు లాస్ట్ డేట్ ఉంది. మరి హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మనకి ఏప్రిల్ 30, 2020 నాడు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు మే 22వ తేదీన ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి మనకు మే 29వ తేదీన మనకు రిజల్ట్ను
చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఈ దరఖాస్తును మనం అప్లై చేసుకోవడానికి మనకు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ వచ్చేసి http:// మనకు dset.cdsc.telangana.gov.in ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి ఈ వెబ్సైట్ను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అవసరం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా అండి? ఓకే, బాయ్.